వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు. ఉప్మా చేసుకుందాం కొద్దిగా. రాత్రి సుబ్రతమ్మ మా మనవాడు ఫోన్ చేసి ఫస్ట్ సిమ్లో ఇంజనీరింగ్ ఫస్ట్ సిమ్లో 2 సంవత్సరానికి 2 సిమ్లు ఉంటాయి. 85% బాగా వచ్చినాయి నాకు మార్కులు. ఏం గుర్తిస్తావు అని ఫోన్ చేశాడు. అరే రారా ప్యాంటు షర్ట్ గుర్తిస్తాను, ఇంకేం ఇస్తాను, ఇంకా అంతకంటే అమ్మమ్మ దగ్గర ఒకటి లేదన్న. అంటే మా చెల్లెలు వాళ్ళు పెదనాన్న మన వాళ్ళకే ఇట్లా ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటే ఈయన గుట్టించాడు. ఊళ్ళో వాళ్ళు అందరికి గుట్టితేనే నాకు గుట్టిరా అంటున్నాడు రాత్రి. చెప్పాడు మగపిల్లలు బాగా ర్యాంకులు తెచ్చుకుంటే ఈయనకి ఇష్టం, అందుకని మా చెల్లెలు వాళ్ళు పెదనాన్న గారు మన వాళ్ళకి వస్తే గుట్టించాడు. మరి నాకు అంటున్నాడు, నీకెందుకు గుట్టిరా అన్నాడు. ఉప్మా చేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసి ఉప్మా చేస్తా కొద్దిగా. చిన్నప్పుడు బాగా చెప్పేవారా నువ్వు? చిన్నప్పుడు బాగా చెప్పాడు, పెద్దాడైపోయాడు ఇప్పుడు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బొద్దుగా ఉండేవాడు కదా, ఇప్పుడు తగ్గాడు. మామూలుగా అసలు పెద్ద అది కూడా కాదులే, మగపిల్లలు పెరిగే కొన్ని కూడా తగ్గుతాయి. అట్టా అట్ట తిన్నట్టు వెళ్తున్నాడని ఒకసారి చూపించి పిల్లల డాక్టర్ చూపించి అది టానిక్లో ఏమన్నా పోస్తే ఆకలి అయ్యేది బాగా. బయట టిఫిన్లు తింటే నా పరిస్థితి అదే. బయట టిఫిన్లు తింటే ఆ కాగి ఆ నువ్వులు కాగినట్టు వేస్తారేమో ఆ గడివెళ్ళలో కడుపులో రోజు అక్కడ డబ్బా తీసుకున్నట్టు పొలం మీదకి పోతాం. బాగానే ఉంటుంది టేస్ట్ ఏమో, కానీ గడిబిళ్ళు అందులో గారి తెస్తున్నాడు రోజు. ఇంకెందుకు లేని వాళ్ళు ఉప్మా చేస్తున్నా.
ఉప్మా చేసుకున్నాను, బయట పెట్టుకున్నా. అది వీడియో పెట్టింది కానీ సుబ్రతమ్మ ఫోన్ ఉందా నూనె ప్యాకెట్ ఏమన్నా మళ్ళీ మమ్మంటే బాగా ఏం కావాలో చెప్పమన్నాను. ఉప్మా చేద్దామని ఇప్పుడు చూసి నాకు చెప్పాను, మర్చిపోతాను. తొంభై 64, 26, 26, 80. ఇదొకటే నాకు నోటెడ్, ఇంకోటి ఉంటుంది నోటెడ్ చాలేరా ఏదో చదువుతున్నాడు, ఏదో అది ఆయన రాకపోతున్నాడు. ఫోన్ చేస్తున్నా స్వామి, నూనె ప్యాకెట్ కోసం ఉందా? ఫ్రీడమేనా? నేనే చేసింది, నేను చేస్తున్నా నూనె ప్యాకెట్ కోసం. ఆ ఇంట్లో ఉప్మా చేద్దామని వీడియో పెట్టా, సుబ్రతం దగ్గర తీసుకొని చేస్తున్నా. ముందు పోయి చెప్తారో లేకపోతే తీసుకొని నేను నూనె ప్యాకెట్ మర్చిపోయింది. ఫ్రీడమ్ అదే లేదు, సుబ్రతమ్మ రుచి కూడా ఉంది అంటుంది. ఇంకా మరి తీసుకొని అయిపోతుంది ఈసారి తెచ్చా, గుర్తు పెట్టుకున్నావా? సరేలే, మంచి పని చేసావు. ఫ్రీడమ్ లేకపోతే ఇక్కడ వీడియో పెట్టాను, మళ్ళీ తీయటం ఎందుకని. అల్లం ఉంది, అల్లం కూడా అల్లం లేదు, మళ్ళీ ఇంకేం చూద్దాం అని వెళ్ళకుండా ఉందా. ఒక ముక్క వేస్తారు ఉంది. ఇప్పుడు ఒక నిమిషం ముందు నూనె వేసుకోవాలి. ఛార్జింగ్ పెట్టుకో, మనం పోయిందా? నేను కూడా మళ్ళీ పెట్టుకుందాంలే అని చాలా నుంచి వచ్చేనాడికి మొత్తం అయిపోతుంది. ఏయో వీడియోలు చేస్తున్నాను అక్కడ కూడా. నిన్న కుట్టావా మళ్ళీ? అదేలే పెట్టాలి బస్తాలు కుట్టేది. ఆ పిల్లలు కూడా కొట్టుకొని లైకులు కొడుతున్నామని చూస్తున్నారు, మనకు పనికొచ్చే పిల్లలు. జనార్దన్ గారు కూడా నవకాయలు కొంచెం గాజుకాయ కావాలంటున్నా. గాజుకాయ అయితే ఉంటుంది సుబ్రతమ్మ. గాజుకాయ తెమ్మంటే తెస్తాను. 2 రోజులు 3 రోజులు పండుతుంది. 2 రోజులు ఎందుకు పండి పండి అంటే మచ్చ ఉంటుంది. గాజుకాయ పెట్టి మచ్చ ఉంటుంది అసలు ఒక్క కాయ కూడా. అదేలే పోయిందంట. నేను ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఉప్మా చేయమన్నావు కదా. కరివేపాకు బాక్స్ ఉండాలి, ఏమైందో.
ఉప్మా చేసుకున్నాను. ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, కొంచెం కరివేపాకు ఉప్మాలోకి. తిరమత వేగినాక టమాటా, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయ, అల్లము, టమాటా, ఉల్లిపాయ. రోజు ఉంచుతున్నావు ఒకటి గులుగు తీసి. ఏది అది నిన్న బయట వేసా తేబోయి వద్దంటే నువ్వు బయట వేసి అట్లాంటిది అదే కలర్లో అక్కడ పలసరిది. దగ్గర అయితే మోసుకోక ఎందుకు, నీకెందుకు మోయండి అని చెప్పు, నాకు ఎత్తండి అని చెప్పకుండా వాళ్ళే మోస్తారు. బాగా వేగినాక నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే కాబట్టి నీళ్ళు మరగనిచ్చి రవ్వ వేసుకోవాలి. ప్రతికి ఉప్మా తింటారా సుబ్రతమ్మ? ఉప్మా మామూలు అదే రవ్వ ఉప్మానే. అట్ట కావాలా? ఇది మామూలుగా ఈయన పొద్దులో కొనుక్కొచ్చారు చూడు, ఆ రవ్వ తింటానంటే కొంచెం ఇద్దామని. సరే 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 సరే. అందరు అట్టా ఉండాలమ్మ. ఇప్పుడు నా మనవాళ్ళు అసలు ఇంకా అలింగారు అట్లాంటి పరిస్థితి అసలు లేదు వాళ్ళకి. అట్ట తయారు చేసి పెట్టారు వాళ్ళని. అసలు అది మంచి పద్ధతి కాదు. ఏం చేస్తాం, మా మనవాళ్ళు అంతకంటే ఇదిగా తయారై ఉండాలి. అడుగుతున్నాడు రాత్రాడు, చికెన్లు, మటన్లు, పలావులు కావాలి చేసి పెడతావా అని. నీకేది కావాలంటే చేసి పెడతాలే, రారా నాయన. అలా అమ్మతో వస్తానంటున్నాడు. మరి ఎంతవరకు? కాసేపు ఏమో డాడీ నేను కారులో దించుతానంటున్నాడు. మళ్ళీ వెళ్తే వెళ్తా కూడా అంటున్నాడు. ఆడిస్తాం. మనం చెప్పింది తినే పిల్లలు కాదు. నేర్చుకోలే ఇప్పటికి. ఇంకా నాన్న అదే అన్నా అంట, కొనే ముందు 10 రోజులు నేను నేర్పుతాలే, పొద్దున్నే తీసుకెళ్ళాను. మరి వాళ్ళ నాన్న నేర్పాలి, పక్కన కూర్చోబెట్టుకుంది. ఆడు 2 రోజుల్లో నేర్చుకుంటాడు. బండి 10th చదివేటప్పుడు ఈ ఊరు వచ్చి వాళ్ళ తాత బండి నడిపాడు. ఆడు అసలు అప్పుడు దాకా ఏమి నడపలే.
కొంచెం సాల్ట్ వేసుకున్నాం. పాలు కలిపి వేస్తారు. సాయంత్రం రెండు కలిసి మధ్య చేస్తారు. వేయి ఎనిమిదవ వచ్చింది. పచ్చికాయలు కూడా ఇంట్లో కూడా ఇవ్వాలి. పచ్చికాయలను వాళ్ళకేమో 40 కాయలు. ఎవరికి? జనార్దన్ గారు. గాజుకాయ. గాజుకాయ అయితే వేస్తా వాళ్ళకి. గాజుకాయ పిల్లాడికి పంపాలంటే గాజుకాయ పంపుతారు, అదే మంచి పని. అదే ఈ మచ్చల కాయల కంటే అట్లా గాజు తెచ్చుకొని పండు పెట్టుకుంటే అది మేలు. అసలు ఇంట్లో పెడితేనే పడిపోతాయి. అదే అదే జనార్దన్ గారు వాళ్ళ అబ్బాయికి పంపాలని పండుకాయల కింద గాజుకాయ తెమ్మన్నారు. వాటికైతే చుక్కొండదు, 2 రోజులు కలర్ వచ్చేస్తాయి. అట్ట తెమ్మంటే ఒక 20 కాయలు తెస్తా నీకు కూడా. అవి 2 రోజులు 3 రోజులు అక్కడ పెట్టామనుకో, ఫ్రిడ్జ్లో పెట్టినా రసానికంటే అవి మామూలు ఏదో తెచ్చుకుని పిండి పోసుకోవచ్చు. వీటి వరకు పోసేసేవారికి అది పెట్టలాక ఏముంది కానీ ఏమన్నా దొరకని పచ్చడా లేకపోతే ఏమన్నా మనకి కుదరట్లేదండి, కుదుర్చుకోవాలి పిల్లల కోసం. టైమా? అదే రోజు 8కి బయలుదేరుతున్నాం. కాకపోతే వాళ్ళు వచ్చే టైంకి వెళ్తావులే. వాళ్ళ రోజునేమో ముందు వెళ్తున్నాం. ఇంకేముంది, ఇక టిఫిన్ చేసి వెళ్ళిపోదాంలే, ఇంకేం ఆలస్యం చేయకుండా. సరే, ఇంకెంత అడావిడి చేసినా ఇంకంతే. ఉప్మా రెడీ.
ఉప్మా రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్.